ఈరోజు మనం ఆత్రేయపురం స్పెషల్ స్వీట్ అయిన పూతరేకుల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక్కొక్క చోట ఒక్కొక్కటి చాలా ఫేమస్ అవుతుంది. కాకినాడ కాజా, అనకాపల్లి బెల్లం, అరకు కాఫీ, హైదరాబాద్ బిర్యానీ, తమిళనాడు సాంబార్ లాగే మన ఆత్రేయపురంలో కూడా ఈ పూతరేకులు బాగా ఫేమస్. ముందుగా మనం ఈ పూతరేకులను కొని తెచ్చుకోవాలి. వీటిని ఆత్రేయపురంలో తయారు చేస్తారు. 100 రేకులు 200 రూపాయల దాకా ఉంటాయి. చూసారా ఈ రేకులు ఎంత పలుచగా ఉన్నాయో? మనం ఎలా మడత పెడితే అలాగే ఉంటాయి. ఈ రేకులను మన ఇంట్లో తయారు చేయడం కొంచెం కష్టం. వీటిని చేయడానికి కొంచెం ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. వీటిని తయారు చేయడానికి ఉపయోగించే బియ్యం కూడా జై బియ్యం అని, అవి కూడా సెపరేట్ గానే ఉంటాయి. వాటితోనే తయారు చేయాలి. అంతేకాదు వీటిని పుల్లల పొయ్యి మీద కుండను కాల్చి చేస్తారు. వీటిని అంత ఈజీగా మనం గ్యాస్ పొయ్యి మీద చేసుకోలేము. కాబట్టి మీరు ఎప్పుడైనా ఆత్రేయపురం వెళ్ళినప్పుడు అక్కడి నుండి ఈ పూతరేకులు కొని తెచ్చుకున్నారంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు బెల్లం పొడి, డ్రై ఫ్రూట్స్ వేసుకుని పూతరేకుల్ని చుట్టేసుకోవచ్చు. తర్వాత బెల్లం పొడి తీసుకోవాలి. నేను ఇక్కడ ఆర్గానిక్ బెల్లం పొడి తీసుకున్నాను. ఇది అన్ని సూపర్ మార్కెట్స్ లోనూ కూడా దొరుకుతుంది. ఒకవేళ మీకు దొరకనట్లయితే గట్టిగా ఉండే అచ్చు బెల్లం ఉంటుంది కదా అండి, దానిని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీ గిన్నెలో వేసుకుని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవచ్చు. అలాగే ఫ్రెష్ గా ఉండే నెయ్యిని ఇలా కరిగించి తీసుకోవాలి. తర్వాత బాదం పప్పుని, పిస్తా పప్పుని ఇలా సన్నగా తురిమి తీసుకోవాలి. అలాగే జీడిపప్పుని కూడా ఇలా కొద్దిగా బరకగా ఉండేలాగా మిక్సీలో గ్రైండ్ చేసుకుని తీసుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం అనేది ఆప్షనల్ మాత్రమే, నచ్చితే వేసుకోవచ్చు. కానీ ఈ డ్రై ఫ్రూట్స్ వేసిన పూతరేకులు చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు పూతరేకులు ఎలా చుట్టుకోవాలో చూద్దాం. ముందుగా ఒక రేకును తీసుకోవాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనం తీసుకున్న ఈ రేకుకి చిల్లులు అవి లేకుండా, డ్యామేజ్ లేకుండా బాగున్న రేకును మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు ఈ రేకు మీద 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకుని కొద్దిగా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం సన్నగా తురిమి పెట్టుకున్న బాదం పప్పు, పిస్తా పప్పు, జీడిపప్పుని కొద్ది కొద్దిగా వేసుకోవాలి. తర్వాత దాని మీదే మరొక రేకును పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు పెట్టుకునే రెండవ రేకు కొద్దిగా చిల్లులున్నా, డ్యామేజ్ ఉన్నా, లేదంటే సగం ముక్కే ఉన్నా కూడా పర్వాలేదు. అంటే అన్ని రేకులు ఒకేలా ఉండవు కదండి. అందుకని ఫస్ట్ వేసుకున్న రేకు మాత్రం కొంచెం మంచిది వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకుని ఈ రేకు మధ్యలో కొద్దిగా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. రేకు మొత్తం స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదండి. తర్వాత బెల్లం పొడి చల్లుకోవాలి. ఈ బెల్లం పొడి ఇంత క్వాంటిటీ అనేమి లేదండి. తీపి ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. తీపి తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువగా వేసుకోండి. మీకు ఎలా నచ్చుతుందో మీ రుచిని బట్టి మీరు వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు జాగ్రత్తగా ఇలా 2 సైడ్స్ ని కూడా ముందుగా మడత పెట్టుకోవాలి. తర్వాత ఇలా చిన్న చిన్న మడతల్లా పెట్టుకుంటే సరిపోతుంది. అంతే, పూతరేకు తయారైపోయింది. ఈ విధంగానే మిగిలిన పూతరేకులు కూడా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ పూతరేకుల రుచి ఎంతో తీగా ఉంటుంది. నోట్లో పెట్టుకోగానే కరిగిపోతాయి. అదే మన స్వీట్ షాప్ లో పూతరేకులు కొనాలంటే ఒక బాక్స్ ధర కనీసం 300 రూపాయల దాకా అమ్ముతున్నారు.